Good morning, friends. I am K. Kodeswareddy, an aptitude trainer. So already ఈ aptitude training series లో మనం ఇప్పటివరకు 4 వీడియోస్ డిస్కస్ చేసినాం. సో ఇది 4 టాపిక్స్: లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్. ఈరోజు 5th టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ ఏజెస్. సో 5th టాపిక్ ఇది లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఇది 5th టాపిక్ ఏజెస్. ఇది అర్థమెటిక్ లోది. మిగతా 4 టాపిక్స్ రీజనింగ్ లో. ఇది అర్థమెటిక్ చెప్తున్నాం. ఏజెస్ ఈ సిరీస్ లో 5వ టాపిక్ ఏజెస్. సో ఏజెస్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. ఏజెస్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. ఎందుకంటే మీరు ఏ బుక్ అయినా రెఫర్ చేయండి, గూగుల్లో చూడండి, వాళ్ళు క్వశ్చన్ బేస్ తీసుకుంటారు. అలా ఫాలో అయితే మీకు ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఏజెస్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా? అలా అని చెప్పి XY తీసుకోకండి. ఫాదర్ అంటే F, మదర్ అంటే M, డాక్టర్ అంటే D, సన్ అంటే S, కమల అంటే K, దివ్య అంటే D. ఇవన్నీ ఏంటి? ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా? సో ఏజెస్ లో ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజ్. సో మీరు క్వశ్చన్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలంటే ప్రెజెంట్ ఏజ్ తీసుకోవాలి. ఓకేనా? అలా అని చెప్పి XY తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫాదర్ అంటే F, మదర్ అంటే M, డాక్టర్ అంటే D, సన్ అంటే S, కమల అంటే K, దివ్య అంటే D. ఎగో అన్నా బిఫోర్ అన్నా ఏ సింబల్ తీసుకోవాలి? ఎగో అన్నా బిఫోర్ అన్నా మైనస్ సింబల్ తీసుకోవాలి. అంటే ఎగో అన్నా బిఫోర్ అన్నా మైనస్ తీసుకోవాలి. హెన్స్ అన్నా ఆఫ్టర్ అన్నా ప్లస్ తీసుకోవాలి. హెన్స్ అన్నా ఆఫ్టర్ అన్నా ప్లస్ తీసుకోవాలి. ఓకేనా? ఎగో అన్నా బిఫోర్ అన్నా మైనస్ సింబల్ తీసుకోవాలి. హెన్స్ అన్నా ఆఫ్టర్ అన్నా ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఓకేనా? అయితే ఏజెస్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ చదివి ఈక్వేషన్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏజ్ లో ఎగ్జామ్ లో కూర్చుండ్రు, ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అది ఈక్వేషన్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ చెప్తా. ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఈ స్టేట్మెంట్స్ ఈక్వేషన్ రాస్తారంటే ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ F ఈక్వల్ టు twice the age of his son 2 into S. అంతే. ఈ ఈక్వేషన్ రాడి ఇంపార్టెంట్. ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ F ఈక్వల్ టు twice the age of his son 2 into S. ఓకేనా? ఇంకోటి 2 years ago the father age was 2 years ago the father age was thrice the age of his son. 2 years ago the father age was thrice the age of his son. 2 years ago the father age was thrice the age of his son. 2 years ago అంటే F minus 2 equal to thrice 3 into S. ఇక్కడ ఇందా చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఫాదర్ కి ఐడి పెరిగింది అనుకోండి, సన్ వెయిట్ పెరగాలి రూల్ ఉంది ఏమన్నా? లేదు. ఫాదర్ కి వెయిట్ పెరిగింది అనుకోండి, సన్ వెయిట్ పెరగాలి? లేదు. కానీ ఫాదర్ కి ఏజ్ పెరిగితే సన్ ఏజ్ కంపల్సరీ పెరగాలి, ఫాదర్ ఏజ్ తగ్గితే సన్ ఏజ్ కంపల్సరీ తగ్గాలి. అందరు ఇక్కడ ఏం రాస్తారంటే F minus 2 equal to 3 into S రాస్తారు. కానీ తప్పది 3 into S minus 2. ఇది ఇంపార్టెంట్. ఇండియాలో 70% ఆఫ్ ద స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇక్కడే. నేను అలాగే మీకు చాలా వీడియోస్ రిపీట్ గా చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా కష్టమైన క్వశ్చన్ అడగరు, చిన్న లాజికల్ క్వశ్చన్. ప్రతి యాప్టిట్యూడ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలంటే ఇదే క్వశ్చన్ వేరే కాళ్ళు మా ఫ్రెండ్ సేమ్ ఆలోచిస్తారు కదా, నేను సేమ్ ఆలోచిస్తున్నా కదా, మరి నాకెందుకు జాబ్ రావాలన్న థాట్ మీకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యాప్టిట్యూడ్ లో, అప్పటి నుంచి మీరు లాజికల్ గా ఆలోచిస్తారు. ఇండియా అందరూ ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ చూడగానే F minus 2 equal to 3 into S రాస్తారు. కానీ తప్పది 3 into S minus 2. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు S minus 2 రాయాలి సార్ అంటే ఫాదర్ కి -2 రాస్తుంది కాబట్టి సన్ కూడా S minus 2. ఎందుకు? ఫాదర్ ఏజ్ తగ్గితే సన్ ఏజ్ కూడా తగ్గాలి. నెక్స్ట్ వన్, 3 years hence the father age will be 4 times the age of his son. 3 years hence the father age will be 4 times the age of his son. 3 years hence means after, plus 3 years hence F plus 3 equal to 4 times the age of his son. 4 into S రాయకూడదు, S plus 3. 3 years hence అంటే F plus 3 equal to 4 times 4 into అందరూ S రాస్తారు కానీ తప్పది S plus 3. ఓకేనా? సో ఇది ఏజెస్ అండ్ టాపిక్ ఇంట్రడక్షన్. నేను మళ్ళీ చెప్తా. ఏజెస్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి ప్రెజెంట్ ఏజ్ తీసుకోండి. ఎందుకు సార్ ఇంత చెప్తున్నారంటే మీరు గూగుల్లో చూసినా లేదా క్వశ్చన్ ఎక్కడ టెక్స్ట్ బుక్ లో చూసినా
ఆ క్వశ్చన్ ప్రకారం తీసుకుంటారు. దాన్ని ఫాలో అయితే మీకు ఆన్సర్ అని చెప్పట్లేదు, వస్తుంది కానీ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఏసిన టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంటేజెస్. అలా అని చెప్పి XY తీసుకోకండి. ఫాదర్ అంటే F, మదర్ అంటే M, డాక్టర్ అంటే D, సన్ అంటే S, కమల అంటే K, దివ్య అంటే D. ఎబో అన్న బిఫోర్ అన్న మైనస్ సింబల్ తీసుకోండి, హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న ప్లస్ సింబల్ తీసుకోండి. అయితే ఏజ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ చదివి ఈక్వేషన్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ F ఈక్వల్ టు ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ట్వైస్ అంటే 2 into S రాయాలి. సింపుల్. అలా స్టేట్మెంట్ చదవాలి, అలా ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్, 2 years ago ద ఫాదర్ ఏజ్ వాజ్ thrice the age of his son. 2 years ago అంటే F minus 2 equal to thrice. thrice అంటే 3 into అందరూ S రాశారు. ఇక్కడ అందరూ చేసి మిస్టేక్. ఆ మిస్టేక్ మీరు చెప్పి తప్పది. అందరూ F minus 2 equal 3 into S రాశారు, కానీ తప్పది 3 into S minus 2 రాయాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ఎందుకు ఫాదర్ కు 2 years తగ్గినాయి కాబట్టి సన్ కూడా 2 years తగ్గాలి. ఓకేనా? నెక్స్ట్, 3 years hence అంటే F plus 3 equal to 4 times the age of his son. 4 into S రాయకూడదు, S plus 3. సో ఇలా ఏజ్ లో స్టేట్మెంట్ చదవాలి, ఈక్వేషన్ రాయాలి. ఒక శాంపిల్ క్వశ్చన్ చూద్దాం. ఎలా ఏజ్ లో క్వశ్చన్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్. రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి. రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి. రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి. 5 times his age. 5 times his age 5 years ago. 5 times his age 5 years ago. Raju age after 15 years will be 5 times his age 5 years ago. Find the percentage of Raju. Find the percentage of Raju. Once again, Raju age after 15 years will be 5 times his age 5 years ago. Find the percentage of Raju. ఎలా చాలు చేద్దామంటే, ఇంకోటి మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ మొత్తం చదవకండి, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చాలా తక్కువ మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇండియాలో క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయగలగాలి. అది చాలా మంచి అలవాటు. ఎలా? ఈ క్వశ్చన్ చూడగానే అది ఈ టాపిక్ అని కాదు, మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా అది ఏ టాపిక్ అయినా యాప్టిట్యూడ్ రీజనింగ్ లో క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయండి. ఎలా? రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years అనగానే ఇట్లా రాసుకోవాలి. R plus 15 equal to, ఎందుకు రాజు కాబట్టి 6, ఆఫ్టర్ 15 years అంటే R plus 15 equal to 5 times his age. 5 into ఎప్పుడు 5 years ago అంటే R minus 5. అంతే. ఈ ఈక్వేషన్ అది ఇంపార్టెంట్. రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years అంటే R plus 15 equal to 5 times his age. 5 into ఎప్పుడు 5 years ago R minus 5. సో R plus 15 equal to 5R minus 25. సో 4R equal to 40. R equal to 40 by 4 10. ఆన్సర్ 10 years. సో ఈక్వేషన్ రాస్తే అయిపోద్ది. రాజు ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి R plus 15 equal to 5 times his age. ఇప్పుడు 5 years అంటే R రాస్తారు, అది తప్పు. R minus 5. సో R equal to 10. ఇలాంటి క్వశ్చన్ శాంపిల్ క్వశ్చన్. అది మీరు డౌట్ అడగవచ్చు, ఇది గూగుల్ కూడా దొరుకుతుంది అంటే ఎస్. ఏజ్ లో మనం ఒక షార్ట్ కట్ చెప్తాం. ఆ షార్ట్ కట్ మీరు ఏంటంటే రేషియో మెథడ్. అది రాబోయే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ షార్ట్ కట్. ఈ టాపిక్ అని కాదు, ఏ టాపిక్ నేను లాజిక్స్ చెప్తాను. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ చెప్తున్నాను అన్ని టాపిక్స్ కి. ఓకేనా? అన్ని టాపిక్స్ కి మళ్ళీ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఏజ్ లో అందరు ఈక్వేషన్ రాస్తారు. ఈక్వేషన్ రాయకుండా మన దగ్గర షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే రేషియో మెథడ్. అది మీకు ఆన్లైన్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు డైలీ 1 hour ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. మీరు కావాలంటే జాయిన్ కావచ్చు. మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ సీనియర్స్ ఉన్నా, మీ సూపర్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి. నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ యూజ్ అవుతుంది. తర్వాత నాట్ ఓన్లీ ఎగ్జామ్స్ పక్కన పెడితే మీకు లాజికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీరు ఫ్యూచర్ లో ఏది చేయాలన్నా సరే ఆ లాజికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నా అనేది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ కాదు. ఒకవేళ సబ్జెక్ట్ అయి ఉంటే మీకు బీటెక్ లో ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు కరికులం లో. ఎందుకు యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ మీన్స్ వే ఆఫ్ థింకింగ్. ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నా అనేది యాప్టిట్యూడ్. అందుకని మీరు 10,000 నుంచి ₹1,00,000 ఇచ్చి సాలరీ అన్ని ఎగ్జామ్స్ లో యాప్టిట్యూడ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.